గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఘంటసాల వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నటుడు, ఆర్కెస్ట్రా పితామహుడు జిత్ మోహన మిత్ర ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సత్య దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ 1972 లఘు చిత్రం బృందాన్ని ఘనంగా సత్కరించారు. యాంటీ డ్రగ్ అంశంపై రూపొందిన ఈ లఘు చిత్రం ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా దర్శకుడు జర్నలిస్ట్ సత్య, కో డైరెక్టర్ డిఎస్ శ్రీనివాసరావులకు పూలదండలు వేసి సాలువాలు కప్పి సత్కరించి స్మారక చిహ్నాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు నర్సిపల్లి హారికతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సమాజానికి మంచి సందేశాన్ని అందించే ఇలాంటి చిత్రాలు యువతలో చైతన్యం తీసుకురావాలని పలువురు అభిప్రాయపడ్డారు. అందులో మొదటి సినిమాగా మరి సత్య గారు తీసిన ఈ సినిమా రావడం నిజంగా మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరు తీరు పనిచేసే తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ఉద్యమాలు ధర్నాలు చేస్తే సమస్యల మీద, కొంతమంది ఇలాంటి చిత్రాలతో ప్రజల్లో మేలుకొల్పు తెస్తారు. ఈ ఆలోచన అందరికీ రావాలి. ఖచ్చితంగా ముందు ముందు సత్య గారు ఇలాంటి సినిమాలు అంటే ఏదైతే యువత పడదారి పడుతుందో, ప్రజల్లో పక్కదారి పడుతుందో, ప్రజల్లో పెట్టే బ్లేడ్ బ్యాచ్ల మీద కూడా చాలా మంచి చిత్రాలు తీయచ్చు. ఎంత టాలెంట్ ఉంటుందా మా సత్యాలో అని చూస్తున్నంతసేపు ప్రతి సీను కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అలా స్పీడ్గా ఆ క్లైమాక్స్ లో చూసారా, నిజంగా చాలా మెసేజ్. ఒక పేరెంట్ తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తాడు, ఎంత అలా చూసుకుంటాడు, అటువంటి పేరెంట్ అతను వాళ్ళ అబ్బాయి ఈ విధంగా పాడైపోతున్నాడు అని అతనే పట్టించిన వైనం చూసారా, ఆ గొప్ప తాటికే మీ డైరెక్షన్ ఒక గొప్పతనం. నాకు చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఇది మన జిల్లా ఎస్పీ గారు చెప్పారు, మొత్తం ఒక అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో, అందులో యూత్లో. దానికి సంబంధించిన ఒక ప్రతి ఒక్కరు కూడా లఘు చిత్రాలు తీసుకురండి అని ఆయన అందరికీ కూడా ఒక ఛాలెంజ్ తీశారు. అందులో నెంబర్ 1